ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు శుభావందనాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాగ్దానముగా ఇదిలా ఉదయకాలపు వాగ్దానము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్య భాగం మనం ధ్యానించుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడే ఆత్మ ఉన్నారు, దేవుడు ఆత్మ అయినారు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని లేఖనాలు మన జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం అంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ సెలబ్రేషన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ దేశానికి సంబంధించిన ఇది ఒక పెద్ద పండగగా అందరూ భావిస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా మంచిది. అయితే దేశానికి ఏ విధంగా స్వాతంత్ర్యం వచ్చిందో ప్రతి మానవుని కూడా స్వాతంత్ర్యం అనేది చాలా ప్రాముఖ్యం. దేశము ఒకప్పుడు ఒకరి చెప్పు చేతల్లో, ఒకరి ఆధీనంలో, ఒకప్పుడు బానిసలుగా ఉన్న భారతీయులను ఆ బానిసత్వం నుంచి విడుదల చేయబడి పూర్తి స్వాతంత్ర్యాన్ని హక్కుదారులుగా, యజమానులుగా, ఒకప్పుడు పనివారిగా ఉన్న వారిని నేటి దినాల్లో యజమానులుగా చేయడానికి స్వాతంత్ర్యం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం పరిగణిస్తూ ఉంటాం. అది మన దేశానికి కాదు, ప్రతి దేశానికి కూడా స్వాతంత్ర్యం అనేది చాలా ప్రాముఖ్యంగా వారి భద్రత విషయమే కావచ్చు, వారి క్షేమాభివృద్ధి కావచ్చు, ఎవరైతే శ్రమించారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, స్వాతంత్ర్యము మన జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యం. ప్రతి మానవుడి జీవితంలో స్వాతంత్ర్యం అనేది చాలా ప్రాముఖ్యం. స్వాతంత్ర్యం ఎందుకు జరుపుకుంటారంటే ఒకప్పుడు బానిసలుగా, ఒకప్పుడు బంధకాల్లో, లేకపోతే ఒకప్పుడు చెరలో, ఒకప్పుడు హింసింపబడుతూ ఉన్న వారందరికీ కూడా ఒక విమోచన దొరికిన తర్వాత స్వాతంత్ర్యాన్ని మనము ఒక ఫ్రీడమ్గా, స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను పొందుకున్న తర్వాత మానవుడు తను పొందుకున్న ఆనందాన్ని, తను పొందుకున్న స్వేచ్ఛను అందరితో కలుసుకొని అందరితో పంచుకుంటూ ఆనందించేవారుగా ఉంటాడు. అయితే వ్యక్తిగత జీవిత విధానంలో కూడా మానవుడు పీడింపబడుతున్న ఆ బంధకాల నుంచి బయటకు రాగలగాలి. దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఓకే. నీకు స్వాతంత్రం వచ్చిందా? నువ్వు స్వతంత్రించబడ్డావా? నీ బంధకాల నుంచి నువ్వు బయటకు వచ్చావా? నీ పాప జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చావా? నీ మురికి జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చావా? మానవ జీవితం ఎంత రోతగా ఉందో, ఎంత దేవుని ముందు ఎంత అసహ్యంగా ఉందో మానవుడు గ్రహించలేకపోతున్నాడు. అయితే మనము గలతీ పత్రిక 5వ అధ్యాయంలో వాక్య భాగంను గమనించినట్లయితే మొదటి వాక్యం నుంచి లేఖనాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ఈ స్వాతంత్ర్యము విధంగా చెప్పాలంటే బంధకాల నుంచి విడుదల, ఆ పాప జీవితం నుంచి విమోచన. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వారు ఐగుప్తు దేశంలో సుమారుగా 570 సంవత్సరాలు బంధకాలలో ఉండి యోసేపు మరణించిన తర్వాత యోసేపు ఉన్నంతకాలం ఆ ప్రజలు క్షేమాభివృద్ధిని పొందుకుంటూనే ఉన్నారు. కానీ వన్స్ యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరుగని రాజు అక్కడ అధిపతిగా రావడము, తర్వాత అక్కడ ప్రజలను వెట్టి చాకిరీ చేపించుకుంటూ వారిని బానిసలుగా మార్చడము, ఐగుప్తులో సుమారుగా అన్ని సంవత్సరాలు 580 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ ప్రజలైన వారు, యాకోబు సంతానం ఎంతో శ్రమలను, బాధలు అనుభవిస్తూ ఉంటే దేవుడు వారి వేదనను, వారి బాధలను గుర్తించి ఆ బంధకాల నుంచి విడుదల దయచేయాలని మోషే ఉపయోగించుకున్నట్లు, మోషే ద్వారా ఆయన పని జరిగించుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. సుమారుగా 40 లక్షల మందిని ఆ బంధకాల నుండి, ఆ దాసత్వం నుండి, ఆ బానిసత్వం నుంచి, ఆ శ్రమల నుండి దేవుడు విడిపించి విమోచించి, ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రువులు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తను ఇచ్చిన మాట ప్రకారం వారికి వాగ్దాన భూమిలో నడిపిస్తానన్నారు. ఆ మాట ప్రకారమే ఆయన తప్పక ఆయన వాగ్దానం నెరవేర్చిన వారిగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించారు. సామాన్యంగా మానవుడు పుట్టుకతో జన్మతః పాపి ఉండగా, తన పాపముల విషయమై అనేక ప్రయాసాలు పడుతుండగా, అనేక త్యాగాలు, యాగాలు, లేకపోతే దాన ధర్మాలు చేస్తూ, లేకపోతే చదువును బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి, లేకపోతే తనకున్న మంచి క్రియలను బట్టి అనేక ప్రయత్నాలు చేస్తూ ఏం చేసినా వీటి వల్ల నేను మోక్షాన్ని పొందుకుంటాను, నేను విమోచింపబడతాను, నేను గొప్పవాడిగా ఉంటాను, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడిగా ఉంటాడని గర్వంతో దేవుని నుంచి ఎలాంటి మేలులు పొందుకోలేని వాడిగా మానవుడి దినాల్లో నిడిదినవడం చాలా విచారకరంగా ఉంటుంది. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాలు గమనిస్తే
పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, దేని నుంచి స్వాతంత్రం? మనకు స్వాతంత్రం ఇవ్వడానికి పాత నిబంధనలో తెలియజేసిన రీతిగా పశువుల యొక్క, జంతువుల యొక్క రక్తము కాకుండా యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి నిన్ను విమోచించున్నారు. నీ పాపపు రోత జీవితం నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ దాసత్వం నుండి, ఆ నరక ప్రాయం నుండి నేను రక్షించడానికి స్వయంగా పరిశుద్ధ దేవుని రక్తము నీ కొరకై చిందించబడిందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. దేనికి స్వతంత్రులుగా చేస్తున్నారు? ఈ భూలోకంలో మనము శాశ్వతంగా ఉండబోము. ఫిలిప్పీ పత్రిక మనము గమనిస్తే, ఫిలిప్పీ పత్రికలో దేవుని వాక్యం చాలా అద్భుతమైన వివరణిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము మనము 20వ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన పౌరస్థితి పరలోకమనందున్నది. మన పౌరస్థితి పరలోకమనందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. చూడండి, సమస్తమును తనకు లోబరచజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చున్నారు. దేవుని కళ్ళు ఎంతో గొప్పగా ఉంటాయి. మన పౌరస్థితి పరలోకం ఉన్నది. మనం ఈ దేశానికి సంబంధించిన వారం కావు, లేకపోతే భారతదేశానికి, అమెరికాకు. క్రిస్టియన్ అనేది హెవెన్లీ పీపుల్ అండి. క్రైస్తవులు పరలోక సంబంధించిన వారు. ఈ లోకంలో వారికి శాశ్వతంగా, మానవులకి ఎవరికి కూడా ఈ లోకంలో శాశ్వత నివాసం లేదు. అయితే క్రైస్తవులుగా దేవుని పిల్లలైన వారు, ప్రత్యేకించబడిన వారు, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు, విమోచింపబడిన వారికి ఉన్న స్వాస్థ్యము చాలా అద్భుతమైనది. యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో స్వార్థలు కూడా మాట్లాడుతూ వచ్చారు కదా, ఏమన్నా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటూ ఉన్నారు. అవును, ఆ స్వాస్థ్యాన్ని మనల్ని విమోచించి స్వతంత్రుని చేశారు. ఆ స్వాస్థ్యాన్ని నీవు నేను పొందుకోవడానికి, ఆ స్వతంత్రించబడిన ఆ రాజ్యానికి నీవు నేను హక్కుదారులు కావడానికి దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయి. అది మానవుని ఆలోచనకు సరిపోనిదిగా ఉంటుంది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. మరలా ఆ బ్రతుకు దగ్గరికి వెళ్ళదు, మరలా ఆ జీవితాన్ని కొనసాగడం, మరలా అదే ఊబిలో మునిగిపోవడం అలాంటిది ఏమాత్రం మీకు మేలుకరమైంది కాదు. ఒకవైపు పాత జీవితాన్ని కొనసాగించారు, ఒకప్పుడు అలాగే జీవితాన్ని కొనసాగించారు. ఎక్కడి నుంచైనా బయటికి రండి. నా ప్రియ సహోదరులారా, నేను క్రైస్తవుని చెప్పుకుంటూ, లేకపోతే దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేశంలో ఏ విధంగా అయితే ఎదుటి మనిషిని ప్రేమించరు, ఎదుటి వారి క్షేమం కోసం ప్రార్థించరు, ఎవరైతే క్షేమం కోసం ప్రార్థిస్తారో క్రైస్తవులు అధికంగా దేశ క్షేమం కోసం ప్రార్థించేవారు. సైనికుల కోసమే కావచ్చు, అధికారుల కోసమే కావచ్చు, నాయకుల కోసమే కావచ్చు, దేశంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం కావచ్చు, వారు ఏ కులం వారైనా కావచ్చు, ఏ మతం వారైనా కావచ్చు, ఏ ప్రాంతం వారైనా కావచ్చు, ఎలాంటి తెగకు సంబంధించిన వారైనా కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం అనుదినం ప్రార్థించేవారు క్రైస్తవులే. కానీ అత్యధికంగా తృణీకరింపబడుతూ, అత్యధికంగా హేళన చేయబడుతున్న వారు కూడా క్రైస్తవులే నేటి దినాలు. గమనించండి నా ప్రియ సహోదరులారా, ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారినే లోకము, దేశము తృణీకరిస్తూ ఉంది, అవమానపరుస్తూ ఉంది. ఇది ఈరోజు అనుకున్నది కాదు, ప్రారంభం నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కదా, అయ్యా మీరు ఒకప్పుడు ఇలాంటి జీవితాన్ని జీవించారు, మీరు ఇలాంటి బంధకాల్లో ఉన్నారు, ఇలాంటి దాసత్వంలో ఉన్నారు, ఇలాంటి హేళనకరమైన జీవితాన్ని జీవించారు. అయితే ఎక్కడి నుంచి అయినా అలాంటి బ్రతుకు మీరు కొనసాగించొద్దు. మీరు పాప బంధకాల్లో ఉంటూ పాప జీవితాన్ని కొనసాగిస్తూ మేము స్వతంత్రం వచ్చిందనుకొని ఏదో దేశంలో జెండాలు పట్టుకుని తిరిగినట్లు మీకు స్వతంత్రం వచ్చిందో లేదో మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను పాప జీవితం నుంచి బయటకు వచ్చానా? దేవునికి అసహ్యమైన జీవితం నుంచి బయటకు వచ్చానా? అదే రోత జీవితాన్ని గడిపేస్తున్నాను. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతూ ఉంది, పరిస్థితులు మారిపోతున్నాయి. అయినా నాలో మార్పు వస్తుందా లేదా అని మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. హెచ్కేల్ గ్రంథంలో కూడా లేఖన వాక్య భాగం ఈ విధంగా తెలియజేస్తున్నాం. హెచ్కేల్ గ్రంథము చూడండి 14వ అధ్యాయంలో మనం లేఖనాలు గమనించినట్లయితే వాక్య భాగం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. హెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్య భాగము. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ఉన్నారు. ప్రవక్త యుద్ధకు వచ్చి ఇజ్రాయేలులందరూ తమ విగ్రహముల మూలంగా నాకు
అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరిచినట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చున్నాను. కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయకృత్యములన్నిటిని మాని మనసు తిప్పుకొనుడి అంటున్నాను. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన మనసు మార్చుకోవాలి, మన హృదయాన్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని గమనిస్తే లేఖనాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాయి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులైనుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమైనది. నా ప్రియ సహోదరులారా, ఈ దినాన దేశంలో ఒకరినొకరు ప్రేమిస్తున్నామా? ఒకరికొరకు ఒకరు ప్రార్థిస్తున్నామా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, మన పాపం నుంచి మనం బయటికి రాగలిగినామా? మన పాప జీవితం నుంచి మనము విమోచింపబడ్డామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విమోచింపబడకుండా, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా నీకు స్వాతంత్ర్యం ఏ విధంగా వస్తుంది? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. మనిషిగా జీవించవచ్చు, కానీ దేవునితో ఉన్న సహవాసాన్ని నువ్వు కోల్పోయిన వానిగా ఉంటావు. నిజమైన స్వాతంత్ర్యాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావో, వేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లిబర్టీ అని లేఖనంలో తెలియజేసిన రీతిగా దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో, ప్రభు ఆత్మ నీలో, నీ జీవితంలో, నీ గృహంలో ఉండాలి. అప్పుడు నువ్వు పూర్తిగా స్వతంత్రించబడిన వానిగా, దేవుని ముఖాముఖిగా చూసేవానిగా, దేవుని కార్యాన్ని నీ జీవితంలో అనుభవించేవానిగా, నిన్ను బట్టి అనేకులు దేవుని వైపు తిరగలుగుతారు. అట్టి కృప ఈ ఉదయకాల సమీపన ప్రభు ఆత్మ మీ అందరికి తోడుగా ఉండి నిత్యమైన స్వతంత్రులుగా, నిత్యమైన స్వాస్థ్యానికి మిమ్మల్ని వారసులను చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మిక కలిగిన కృపాసత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు నాయన. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందని, ప్రభువే ఆత్మని మీరు వాక్యంలో మాట్లాడుతూ వచ్చారు నాయన. మీరు మాకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. మరలా ఆ దాసత్వపు కాడి వైపు మరలా మేము వెళ్ళకూడదని మీరు మాట్లాడుతున్నారు. లోకం వైపు కానీ, పాపం వైపు కానీ, మీకు అసహ్యమైన వాటిని మా జీవితం నుంచి విడిచిపెట్టి పరిశుద్ధులుగా నీతియుక్తమైన జీవితాన్ని, మిమ్మల్ని గణపరిచే జీవితాన్ని మేము జీవించే కృపనివ్వమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు.